హలో, వెల్కమ్ టు శ్రీ పన్యా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ముందుగా అయితే మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకున్నారని అనుకుంటున్నాను. అండ్ ఆ బొజ్జగన్నపయ్య ఆశీస్సులతో మీ కుటుంబ సభ్యులందరూ, బంధువులు, మిత్రులు అందరూ కూడా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ రోజైతే నా మొదటి ప్రార్థన ఏంటంటే, ఉదయం లేవగానే అనుకున్నాను మనసులో, తండ్రి, చాలా కుటుంబాలు అయితే ఈ కోవిడ్తో చాలా సఫర్ అయ్యారు కదా. మీరు నేను ఇద్దరం బాగుండొచ్చు, కానీ చాలామంది సఫర్ అయ్యారు. వాళ్ళందరి మనసులో నుంచి శాశ్వతంగా ఆ బాధను తీసేయాలి, ఎస్పెషల్లీ కోవిడ్ని శాశ్వతంగా దూరం చేయాలనే థాట్ ఫస్ట్ లేవగానే మొదటి ఆలోచన నాకు అదే వచ్చింది. సో మనం అందరం కూడా ఒక్క నిమిషం అనుకుందాము, కోవిడ్ అనేది చాలా శాశ్వతంగా వెళ్ళిపోవాలి అందరి జీవితాల నుంచి, అందరం సంతోషంగా ఉండాలి. సో ఇవాళ వీడియోనైతే నేను ఒక మంచి బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్తో అయితే స్టార్ట్ పెట్టేస్తున్నాను. నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఆ రోజు ఇచ్చేస్తాను ఫెస్టివల్ రోజు అని. దిస్ ఈజ్ అ వండర్ఫుల్ గిఫ్ట్. మంచి పర్ల్స్ వచ్చేసాయి, మధ్య మధ్యలో బీడ్స్ అండ్ బ్యూటిఫుల్ పెండెంట్ విత్ స్టోన్ వర్క్ కదా. ఇలాంటి వండర్ఫుల్ గిఫ్ట్ మీకు ఇంకా ఫ్రీక్వెంట్గా ఇస్తూనే ఉంటాను. ఇలాంటి గిఫ్ట్స్ మీకు రావాలంటే జస్ట్ చేయాల్సిందల్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సో ఇప్పుడైతే స్టార్ట్ పెట్టేద్దాము. ఈ పండుగ రోజు ఎవరు లక్కీ విన్నర్ అనేది స్టార్ట్ పెట్టేసేద్దాము. లెట్ us స్టార్ట్ విత్ ద స్క్రోలింగ్. మళ్ళీ స్టార్ట్ పెట్టేస్తాను. ఇందాక ర్యాండమ్గా వచ్చేసింది నేను స్క్రోలింగ్ స్టార్ట్ పెట్టకముందే, అందుకే నేను మళ్ళీ ర్యాండమ్గా తీయాలి అన్నట్టుగా మళ్ళీ స్క్రోలింగ్ అనేది ఫస్ట్ నుంచి స్టార్ట్ పెట్టేశాను. సో ఎవరికి వచ్చినా కూడా ఆనందమే కదా, బట్ పండుగ రోజు వస్తే ఇంకా పెద్దగా ఉంటుంది ఆనందం అనేది. సరే చూద్దాం హూ ఇస్ దట్ లక్కీ విన్నర్ అనేది. జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఒక లైక్ చేసేసి ఒక మంచి కామెంట్ పెట్టేసేయండి. దట్స్ ఆల్. నాగమయ్య, ఎస్ నాగమయ్య, బ్యూటిఫుల్ కలెక్షన్స్ 5 hours ago. నాగమయ్య గారు, యు ఆర్ ద విన్నర్ ఫర్ దిస్ ఎపిసోడ్. మీరు మీ డిస్క్రిప్షన్ని, మీ సబ్స్క్రిప్షన్ని అండ్ ఎవ్రీథింగ్, మీ అడ్రస్ను ప్రతిదీ కూడా కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. దానికి వాట్సాప్ ద్వారా మీరు కమ్యూనికేట్ చేసేస్తే, అది కూడా 24 hours కమ్యూనికేట్ కనుక చేసేస్తే మీకు ఈ వండర్ఫుల్ గిఫ్ట్ని నేను ఇచ్చేస్తాను. సరే, మరి ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా నిన్నటి వీడియో ఎందుకు పెట్టలేదంటే, ఇదిగో నిన్నంతా కూర్చొని కొత్త డిజైన్స్ మీకు చూపించాలి అన్న కాన్సెప్ట్తో కంప్లీట్గా కాస్త డిజైనింగ్ మీదనే ఎక్కువ ఫోకస్ చేశాను. నేను ఎంటైర్ డే అంతా కూడా అలాగే గడిచిపోయింది. నాకు చాలామంది అడుగుతున్నారు, చంద్రహారాలలో కొంచెం జెన్యూన్గా వర్క్ ఉండేవి చూపించండి అని. ఇవాళ అయితే ఫస్ట్ దాంతోనే స్టార్ట్ పెట్టేస్తున్నాను. ఇలాంటి వాటికి ఫ్యాషన్ పోవడము రావడము ఏమీ ఉండదు కదా. ఎవర్ గ్రీన్ ఒక 100 కాదు కానీ అట్లీస్ట్ ఒక 500 years అయినా కూడా బహుశా దీని ఫ్యాషన్ పోవడము రావడం అంటూ ఉండదేమో. ఏ ఏజ్ వాళ్ళైనా వేసేసుకోవచ్చు. ఏం చెప్పాలి ఇంకా దీని గురించి, ఎస్ ఏ ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ని కాస్త హైలైట్ చేస్తే సరిపోతుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడైతే మళ్ళీ రన్నింగ్లోకి వచ్చేసింది ఈ చంద్రహారం. దీనికి డైమండ్స్ పెడుతున్నాము, దీనికి సైడ్ మాప్ కింద అన్కట్స్ ఇస్తున్నాము, రకరకాల డిజైన్స్తో ఎటు పెట్టి మళ్ళీ అదే డిజైన్ రిపీట్ చేసేస్తున్నాం కదా. సో కాస్త జెన్యూన్ లుక్ తీసుకురావాలి, ఉన్న దాంట్లో బెస్ట్గా ఇవ్వాలి, 1 gram ఫ్లేవర్ తగలకుండా చూడాలి అన్న కాన్సెప్ట్తో చేసిన డిజైన్ ఇది. ఇక్కడ సైడ్ మాప్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది. మ్యాక్సిమం కెమెరాలో క్యాప్చర్ అవుతుందని అనుకుంటున్నాను నేను. అండ్ ఇవన్నీ కూడా ఫైన్ క్వాలిటీ ఇన్ గోల్డ్ పాలిషింగ్. మీకు 5 layeredగా వచ్చేస్తుంది. చైన్ అంతా కూడా మంచి లెంత్లో వచ్చేస్తుంది. మంచి లెంత్ అంటే చంద్రహారం ఎంత లెంత్లో ఉంటుంది, జనరల్గా లాంగ్ లెంత్లోనే ఉంటుంది. అరౌండ్ మీకు 28 నుంచి 30 inches వచ్చేస్తుంది. మీకు నేను అడ్జస్ట్మెంట్ కోసం మాత్రమే ఇలా చూపించాను, మీకు ఓపెన్ చేసి చూపించేస్తాను ఎంత లెంత్ ఉంటుంది అని. మీకు చూడండి, జెన్యూన్ లుక్ అయితే ఉంది. 1 gram లాగా నాకు అనిపించట్లేదు. మీకు అలా అనిపిస్తే నాకు కింద కామెంట్ పెట్టేసేయండి. నేను కూడా ఇంకాస్త మాడిఫై చేయడానికి ట్రై చేస్తాను. బట్ నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను దీన్ని చెయ్యాలి అని. నాకు ఇది ప్రాపర్గా అంటే నాకు నచ్చినట్టుగా దొరకలేదు, ఈ సైడ్ మాప్ అనేది. అందుకని వెయిట్ చేశాను. నౌ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై వర్క్. అంటే నాకు అనిపించేసింది ఇది బాగుంది, ఎస్ దీంతో ముందుకు వెళ్ళిపోవచ్చు అని. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఐ ప్లేస్డ్ దిస్ మాప్.
రైట్ నో అయితే నా దగ్గర 5 పీసెస్ మాత్రమే రెడీగా ఉన్నాయి, మిగతావన్నీ కూడా మేకింగ్లో ఉన్నాయి. ఆఫ్టర్ ద 5 పీసెస్ 6th పీస్ నుంచి నేను ప్రీ బుక్ చేసుకుంటాను. డిస్పాచింగ్ టైం వచ్చేసి మినిమం, అంటే ఎస్పెషల్లీ ఈ ఐటమ్కి అయితే మీకు మినిమం ఒక 8 days అయితే అవుతుంది. మేకింగ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. అండ్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మాకు డిస్పాచ్ చేయడానికి నాకు కాస్త టైం ఇవ్వండి. మినిమం మామూలు ఐటమ్స్, ఇది కాకుండా నార్మల్ ఐటమ్స్ ఏమైనా 4 days అయితే మినిమం పడుతుందండి డిస్పాచ్ చేయడానికి. దయచేసి నా వెనకాల పడకండి, మీరు చెయ్యండి ఏమైంది అని. నేను డబ్బులు తీసుకున్నాను అంటే మీకు డిస్పాచ్ చేస్తానని అర్థం. మీకు 3-4 days అయితే ఒకసారి నాకు రిమైండ్ చేయండి, తప్పేం లేదు. కానీ అదే పనిగా నన్ను వెంబడించారనుకోండి, నా వర్క్ అంతా డిస్టర్బ్ అవుతుంది. అండ్ మీకు చాలాసార్లు చెప్తూనే ఉంటాను, నాది ఎక్కువ కూడా మేకింగ్ ఐటమే ఎక్కువ ఉంటుంది. నేను అది చూపించడానికి ఎక్కువ ఇష్టపడతాను, చేయడానికి ఇష్టపడతాను, అలాంటివి చూపించడానికి ఇష్టపడతాను. సో అది ఏంటంటే, ఒక్కోసారి నేను అసలు ఒకేసారి ఈ మధ్య అసలు ఏ కాల్ అటెండ్ చేయలేకపోతున్నాను. కంటిన్యూస్గా యూ పీపుల్ ఆర్ రింగింగ్. ఎందుకంటే ఏంటి రీజన్ అంటే, నాది ఎప్పుడు డిస్పాచ్ అవుతుంది. డిస్పాచ్ అవ్వగానే మీ నెంబర్కే, మీ ఫోన్ నెంబర్కే ట్రాకింగ్ వచ్చేస్తుంది. ట్రాకింగ్ రాలేదంటే ఇక్కడ డిస్పాచ్ కాలేదని. నాకు కాస్త టైం ఇవ్వండి, మినిమం 4 to 5 days ఈజ్ అ డిస్పాచింగ్ టైం. అలా అయితేనే ఆర్డర్ చేయండి. సో దీని ప్రైస్ వచ్చేసి 1150 రూపీస్. మీకు ఇది బ్యాక్ సైడ్ కూడా చూపించేస్తాను, ఎంత లెంత్ వదిలేసాను. ఇదిగోండి, సుమారుగా ఇంత వదిలేసాను, ఎందుకంటే ఇది పట్టట్లేదు దీని మీద, కిందికి హ్యాంగ్ అవుతుంది, ఇక్కడ వరకు వచ్చేస్తుంది. దాని అందం ఇది సరిపోదు నెక్ అని వదిలేసాను. మీకు 28-30 inches ఈజీగా వచ్చేస్తుంది అండి. చంద్రహారం అంటే ఆ లెంత్లో ఉంటేనే అందంగా ఉంటుంది కదా. కొన్ని ట్రెడిషనల్ అకేషన్స్కి అసలు అందమే వేరు, ఏం చేసినా దాని తర్వాతే కాదంటారా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పర్ల్ డిజైన్ విత్ ఫైన్ క్వాలిటీ ఆఫ్ అన్కట్ స్టోన్స్ వచ్చేసాయి, ఫ్లాట్గా వచ్చేసాయి. ఎగ్జాక్ట్గా ఎలా ఉందో చెప్పనా, ఈ పెండెంట్ మనకి ప్యూర్ గోల్డ్లో సెమీ అన్కట్స్ ఉంటాయి కదా, ఈ మధ్య వచ్చేస్తున్నాయి. ఈ మధ్య చాలా రోజులు అవుతుంది. ఒరిజినల్ అన్కట్ డైమండ్స్ బదులుగా సెమీ అన్కట్స్ ఇస్తే ఎలా ఉందో ట్రాన్స్పరెంట్గా అలాగే ఉంది. ఇక్కడ నేను యూజ్ చేసింది రియల్ పర్ల్ కాదు, కానీ రియల్ పర్ల్ లుక్ వచ్చేసింది. ఇది సెమీ రియల్ పర్ల్స్లో ఇది సెమీ పీసెస్, మీకు చూడగానే రియల్ పర్ల్ లుక్ వచ్చేస్తుంది. బట్ రియల్ పర్ల్ అయితే కాదు. చాలామంది ఇది రియల్ పర్ల్ అనే సేల్ చేస్తారు, కానీ నిజం చెప్పుకోవాలంటే ఇది రియల్ పర్ల్ కాదు. మీకు ఇది 4 lines వచ్చేస్తుంది. దీని లెంత్ వచ్చేసి సుమారుగా ఒక 20 inches వచ్చేస్తుంది. చాలా నీట్గా ఉంది, వర్క్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎంత జెన్యున్గా ఉంది చూడండి వర్క్ అనేది. అండ్ కంప్లీట్లీ గోల్డ్ పాలిష్. దీని ప్రైస్ వచ్చేసి 1900 రూపీస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇవన్నీ నేను ఇష్టంగా చేసుకున్న డిజైన్స్ అండి. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ సెట్ విత్ మల్టీ కలర్ బీడ్స్. దిస్ ఈస్ అ పెండెంట్. ఎంత బాగుంది కదా వర్క్ అనేది. గోల్డ్లో స్టోన్స్ లేకుండా ఇంత వర్క్ తేవడం అంటే కొంచెం కష్టమైన పని. ఎందుకంటే ఓన్లీ గోల్డ్ యూజ్ చేసామనుకోండి కాస్త రఫ్నెస్ వచ్చేస్తుంది. బట్ స్టోన్ వర్క్ లేకుండా ఓన్లీ గోల్డ్ మీదనే వర్క్ చేయాలంటే కొంచెం ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టి ఉండాల్సి వస్తుంది. ఇది అదే. ఇది చూడండి, సన్నగా వచ్చేసింది వర్క్ అంతా కూడా. ఇలా కాస్త స్టెప్ బై స్టెప్ ఇలా వచ్చేసింది, బయటికి ఎంబోజ్డ్గా వచ్చేసింది. అండ్ కింద అన్నీ కూడా మల్టీ లేయర్స్, ఇలా మల్టీ బీడ్స్ లేయర్డ్గా అనేసాను. స్టోన్స్ లేకుండా గోల్డ్ పెండెంట్ తీసుకురావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ ఇప్పటికి దొరికింది. అంటే అది నీట్గా ఉంది కాబట్టి నేను ప్రిఫర్ ఇచ్చాను. అండ్ మీకు ఇన్ఫ్యాక్ట్ గోల్డ్లో కూడా వితౌట్ స్టోన్ వర్క్లో ప్యూర్ గోల్డ్లో కావాలంటే వెరీ రేర్గా దొరుకుతాయి కలెక్షన్స్. అందులో ఈ డిజైన్ అయితే తప్పకుండా ఉంటుంది. చాలా బాగుంది. యూజ్ చేసిన బీడ్స్ కూడా జెన్యున్గా ఉన్నాయి, ఎక్కడ కూడా సింథటిక్ బీడ్స్ అనేవి లేవు. మీకు లెంత్ వచ్చేసి సుమారుగా 20 నుంచి 22 inches వచ్చేస్తుంది. సన్నగా వచ్చేసింది. ఇది చూడండి ఎంత బాగున్నాయి అసలు. మీకు చూస్తేనే అర్థమైపోతుంది కట్టు తీగతో అల్లిన మాల అని. ఎక్కడ కూడా మెషిన్ వర్క్ యూజ్ చేయలేదు. మీకు కొంచెం అవగాహన ఉంటే వర్క్ మీద మీరు ఈజీగా కనిపెట్టేస్తారు. నేను పెట్టింది లైక్ ఇది ఆర్టిఫిషియల్ వర్కా లేదంటే జెన్యూన్ వర్కా అని కాస్త అవగాహన ఉంటే సరిపోతుంది గోల్డ్ వర్క్ మీద. అండ్ ప్రైస్ వచ్చేసి 1450 రూపీస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, దానికి వాట్సాప్ ద్వారా ఆర్డర్ కన్ఫర్మ్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ మాల విత్ బ్లాక్లోనే కొంచెం డిఫరెంట్గా
యూనిక్గా చేయాలి అన్న కాన్సెప్ట్తో చేశాను. మీకు రెగ్యులర్ బ్లాక్ బీడ్స్లో కంటే కూడా ఇది ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, జస్ట్ ఇలా పొడవుగా వచ్చేసింది అండ్ ఇక్కడ ఇది వచ్చేసింది అండ్ అగైన్ బ్లాక్ అండ్ కిందికి వచ్చేసి చక్కగా లోటస్ పెండెంట్ వచ్చేసింది. ఎంత బాగున్నాయి కదా, స్టోన్ వర్క్ కానీ అల్లిక కానీ దీని పనితనం కానీ. రెగ్యులర్ బ్లాక్ బీడ్స్ వాడొద్దు, అట్ ద సేమ్ టైం రెగ్యులర్ పెండెంట్ వాడొద్దు అన్న కాన్సెప్ట్తో నేను చేసింది డిజైన్ ఇది. మీకు దీనికి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయి. సూపర్ సూపర్ సూపర్. బ్యాక్ వచ్చేసి ఇలా పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. మీకు లెంత్ వచ్చేసి సుమారుగా 18 ఇంచెస్ అలా పడుతుంది. 18 కాదు, ఇంకా ఎక్కువ ఉంటుంది. 18 నుంచి 20 ఇంచెస్ వరకు వచ్చేస్తుంది. సమ్వాట్ డిఫరెంట్ దాన్ ద రొటీన్ రెగ్యులర్ బ్లాక్ బీడ్స్ కాదు. డిఫరెంట్ బ్లాక్ బీడ్స్ ఉండాలి రెగ్యులర్ కలెక్షన్లో వద్దు అనుకుంటే కనుక ఇది మీరు పిక్ చేసేసుకోవచ్చు. దిస్ ఈజ్ అ ప్రైస్. మీరు ఏ అకేషన్కైనా ఇలాంటివి గిఫ్ట్స్ ఇవ్వండి, వాళ్ళు మిమ్మల్ని కొన్ని ఇయర్స్ పాటు గుర్తుపెట్టుకుంటారు. మీరెంత స్పెషలో ఖచ్చితంగా అర్థమవుతుంది. మీరు ఇచ్చే ఆ వర్త్ ఆఫ్ అమౌంట్ మామూలుగా ఇచ్చారనుకోండి, వాళ్ళకు ఒక నిమిషం కాదు మిమ్మల్ని మర్చిపోవడానికి. అట్ ద సేమ్ టైం అదే వర్త్ ఈ గిఫ్ట్ ఇవ్వండి, కొన్ని ఇయర్స్ గుర్తుపెట్టుకుంటారు. అవునా కాదా? ఒక్కసారి ఆలోచించండి మీరు. నెక్స్ట్ వచ్చేసి మీకు నేను లాస్ట్ టైం చూపించాను గోవర్ధనముడిలో ఒక మాల. ఈ మాల అయితే అదే మాల, కాకపోతే ఇక్కడ పెండెంట్ మార్చాను. ఎస్, చెప్పాను కదా, ప్యూర్ గోల్డ్లో స్టోన్ వర్క్ అది లేకుండా గోల్డ్ లాగే ఉండాలి అనుకుంటే కనుక అండ్ మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ మనలో చాలా మందికి కూడా అంటే ఈ మధ్య కాలంలో యాజ్ పర్ నౌ జనరేషన్ అయితే గోల్డ్లో లాంగ్ బ్లాక్ బీడ్స్ మీద మనం ఇన్వెస్ట్ చేయలేదేమో అని నేను అనుకుంటున్నాను. ఎంతసేపు షార్ట్ మీదకి వెళ్ళిపోతాం కదా రైట్లో ప్రజెంట్గా, అంటే ఈ గత 4-5 ఇయర్స్లో మరీ ఎక్కువగా ఇష్టం ఉంటే తప్ప లాంగ్ బ్లాక్ బీడ్స్కి వెళ్ళాము అని నేను అనుకుంటాను. మన దగ్గర షార్ట్లో ఎంత లేవనుకున్నా, ఎన్ని డిజైన్స్ ఉన్నాయో మనకి తెలియదు షార్ట్ లెంత్లో. బట్ అట్ ద సేమ్ టైం కొన్ని అకేషన్స్కి లాంగ్ లెంత్లో వేస్తేనే అందంగా ఉంటుంది. అంటే మీకు తెలుసా దీని లెంత్ ఎంత అనేది? దీని లెంత్ సుమారుగా 29 to 30 ఇంచెస్ కంప్లీట్గా లాంగ్ లెంత్లో వచ్చేస్తుంది. అండ్ కొన్ని అకేషన్స్కి ఎక్స్ట్రాడినరీగా సెట్ అవుతుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2200. వై దిస్ మచ్ ఆఫ్ కాస్ట్ అంటే మీకు నార్మల్ బ్లాక్ బీడ్స్ కంటే గోవర్ధనముడికి డబల్ ఆర్ ట్రిపుల్ కాస్ట్ పడుతుంది. అంటే మీరు పర్ఫెక్ట్ వర్క్ కావాలి అనుకుంటే కనుక డెఫినెట్గా ఎక్కువ కాస్ట్ పడుతుంది. చెప్పాను కదా, దీని మేకింగ్ కష్టం. నెంబర్ 1 ఏంటంటే మేక్ చేయడం కష్టం. అట్ ద సేమ్ టైం పాలిషింగ్ ఎక్కువ పడుతుంది, వర్క్ చేయడానికి టైం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. మీకు లాంగ్ లెంత్లో గోల్డ్ లేదు, లాంగ్ లెంత్లో ఒక మంచి పీస్ కావాలి, గోల్డ్ లానే ఉండాలి, రివీల్ అవ్వద్దు ఆర్టిఫిషియల్, ప్లస్ కొంచెం డిఫరెంట్గా ఉండాలి రెగ్యులర్ కలెక్షన్స్. ఇవన్నీ కన్స్ట్రెంట్స్ కనుక మీకు మనసులో ఉంటే కనుక దీన్ని చక్కగా పిక్ చేసేసుకోండి. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. మీకు దీని వెనకాల ఎంత వేసాను చెప్పనా నేను? ఇదిగో ఇంత వదిలేసాను. అంటే దీని లెంత్ ఎంత పెద్దగా ఉంటుందంటే ఇంటెన్షనల్గానే నేను దీనికి లాంగ్ ఇచ్చేసాను అనమాట. ఈ పెండెంట్స్ షార్ట్ లెంత్కి వేస్తే అంతగా అందంగా ఉండవు, లాంగ్ లెంత్లో వేస్తేనే అందంగా ఉంటుంది. అండ్ ఈ పెండెంట్ ఈ సైజ్ రెండు కూడా సెట్ అయిపోయాయి. దీనికి స్టోన్స్ పెండెంట్ ఇవ్వద్దు అన్న ఇంటెన్షన్తోనే గోల్డ్ పెండెంట్ ఇచ్చాను. ఎక్స్ట్రీమ్గా గోల్డ్ లుక్ ఉండాలి, ఉండాలి అనే కాన్సెప్ట్తోనే ఈ లెంత్, ఈ పెండెంట్, ఈ వర్క్ మూడింటిని మ్యాచ్ చేశాను. మీకు ఇది నచ్చితే కనుక ఆర్డర్ చేసేసుకోండి. 2200 ఈజ్ ద ప్రైస్. 29 నుంచి 30 ఇంచెస్ లెంత్ వచ్చేస్తుంది. ఒక్కసారి లాంగ్ లెంత్లో ట్రై చేసి చూడండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది, అంతకుమించి నేనేం చెప్పలేను. వర్క్ అయితే చాలా నీట్గా ఉంది. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ రూబీస్. జస్ట్ ఏమీ లేదు, ఇలా లేయర్డ్గా చేసేసాను. ఎన్ని లేయర్స్? 3 లేయర్స్. ఓన్లీ నేను బీడ్స్తో హైలైట్ అయిపోవాలి, శారీ మ్యాచింగ్స్ వేయాలి, లేదంటే కాంట్రాస్ట్లోకి వేయాలి, లేదంటే సింపుల్గా యూనిక్గా డిగ్నిఫైడ్గా ఉండాలి అనుకుంటే చాలా చాలా బాగుంటుంది. అండ్
మీకు తెలుసా, కొన్ని అకేషన్స్కి అసలు గోల్డ్ వేయలేము, అండ్ కొన్ని ప్రొఫెషన్స్కి అంతకంటే వేయలేము. అలా ఎక్స్ట్రీమ్గా ఉండే ప్రొఫెషన్స్కి, అలా ఎక్స్ట్రీమ్గా ఉండే అకేషన్స్కి, అండ్ ప్రొఫెషనల్గా ఉండే దేనికైనా బీడ్స్ అనేవి ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఒక రకమైన రిచ్నెస్ వచ్చేస్తుంది మనకి బీడ్స్ కనుక కొన్ని అకేషన్స్కి వేసుకోండి. ఎస్, దీని ప్రైస్ వచ్చేసి 1950. వెరీ 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 రీజనబుల్ అండ్ వెరీ కంఫర్టబుల్ ప్రైస్. మీరు నమ్ముతారో లేదో, ఈవెన్ మీకు ఇవాళ గివ్ అవే ఇచ్చే ముందు కూడా, వీడియో తీయడానికంటే ముందు కూడా నేను పదే పదే అనుకున్నది ఏంటంటే బెస్ట్ ప్రైస్గా ఇవ్వాలి. బికాస్ ఆఫ్ గణేష్ పండుగ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. గివ్ అవే అయితే ఒక్కరికే ఇస్తాము, అదే బెస్ట్ ప్రైస్ అయితే ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది కదా. కాకపోతే నేను ఇక్కడ ప్రైస్ ట్యాగ్లో ఎక్కువ ప్రైస్ వేసి కట్ చేసి తక్కువ ప్రైస్ వేయలేదు, బికాస్ ఆఫ్ ద స్కేర్సిటీ ఆఫ్ ద టైం. అంతకుమించి ఏం లేదు. మార్నింగ్ నుంచి కూడా కొంచెం ఆ పని ఈ పనితో కొంచెం టైర్డ్ అయిపోయాను కాబట్టి డైరెక్ట్గా ప్రైస్ పెట్టేస్తాను. బట్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఇవన్నీ కూడా డిస్కౌంట్ ప్రైసెస్ అని అనుకోండి, అండ్ మీకు అందుబాటులో ఉన్న ప్రైసెస్ అనుకోండి. ద సేమ్ పీస్ మీకు ఇక్కడ గ్రీన్స్లో కూడా ఉంది. దిస్ ఇస్ అ ఫైన్ క్వాలిటీ ఇన్ గ్రీన్స్. అండ్ మీకు ఇది బ్యాక్ వచ్చేసి ఇలా థ్రెడ్ వచ్చేస్తుంది. ఈవెన్ దీనికి కూడా ఇలాగే థ్రెడ్ వచ్చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ బీడ్స్కి ఇలా పెడితేనే అందంగా ఉంటుంది, రొటీన్ హుక్స్ వేస్తే అది అంత అందంగా ఉండదు. ఎంత బాగుంది కదా, చూడగానే ట్రై చేయాలి అన్నంత బాగుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. పర్సనల్గా నేను చాలా ప్రిఫర్ చేస్తాను. అంటే గోల్డ్ పక్కన పెట్టేసి బీడ్స్ వేసుకోవడానికి చాలా ఎక్కువగా ఇష్టపడతాను. నా ఇష్టాన్ని మీపైతే రుద్దటం లేదు, బట్ మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసేసుకోండి. 1950 ఈజ్ ద ప్రైస్. ఓకే, మీకు ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించేస్తాను. ఎస్, కోరల్స్. ఎన్ని చూసాను చెప్పండి కోరల్స్లో? చాలా చూసాము, మీరు చాలా చూసి ఉంటారు, నేను చాలా చేసి ఉంటాను, చాలా చూపించుంటాను. బట్ దిస్ ఈజ్ సమ్ వాట్ డిఫరెంట్ దాన్ ద రొటీన్. ఇంకా నిన్నటి రోజైతే వీడియో మానేసుకొని మరీ దీని మీదే కూర్చున్నాను. ఇవాళ ఏంటి స్పెషల్గా చేయాలి అన్నీ కూడా చెప్తున్నాను కదా. ఇవన్నీ కూడా ఇష్టంగా చేసిన డిజైన్స్ అండి. మీకు ఈరోజు ఏదో సంథింగ్ స్పెషల్గా చూపించాలి అన్న కాన్సన్ట్రేషన్తో చాలా ఇష్టపడి ముద్దుగా చేసుకున్న డిజైన్స్ ఇవన్నీ కూడా. బాగుంది కదా, ట్రై చేయండి. రెగ్యులర్ కోరల్లో పెండెంట్ రకరకాల కాంబినేషన్స్ ఉండి ఉంటాయి, బట్ ఇది మాత్రం జెన్యూన్గా ఉంది, గోల్డ్కి దగ్గరగా ఉంది. ఇంకా ఏం చెప్పాను, బాగుంది. అంతకుమించి నేనేం చెప్పలేను. కాంట్రాస్ట్ శారీస్ మీద వేసి చూడండి, శారీతో సంబంధం లేకుండా వేయండి. కాకపోతే సెల్ఫ్ కలర్ ఒకటి చూసేసుకోండి. అంటే సెల్ఫ్ కలర్ అంటే సింగిల్ కలర్ శారీ తీసేసుకోండి, మల్టిపుల్ కాకుండా ప్లెయిన్ శారీస్ మీదకి, పట్టు శారీస్ మీదకి, లేదంటే సింగిల్ కలర్ ఉన్న శారీస్ మీదకి తీసేసుకోండి. ఎటువంటి ఫ్లోరల్ ప్రింట్ అట్లా ఏమీ లేకుండా వేసి చూడండి, చాలా బాగుంటుంది. బట్ చాలా మంది ఏం చేస్తామంటే కూరలు అనగానే మ్యాచింగ్ వెతుకుతాం. మ్యాచింగ్తో అవసరం లేదండి, మీరు కాంట్రాస్ట్కి వెళ్ళిపోండి. చాలా 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 బాగుంటుంది, చాలా డీసెంట్గా నీట్గా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి సేమ్ ప్రైస్ 1950. ఓకే, కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ దీనితో పాటుగా కొన్ని డిఫరెంట్గా ఉన్న సెట్స్ చూపించేస్తాను. నాకు వర్క్ బాగా నచ్చింది, చాలా డిఫరెంట్గా అనిపించేసింది. బికాస్ ఆఫ్ దట్ ఐఎమ్ షేరింగ్ యూ. రెగ్యులర్ అంటే బీడ్స్ కలెక్షన్తో పాటుగా నాకు బాగా నచ్చింది. సింపుల్గా, నీట్గా, డీసెంట్గా ఉంది. ప్రైస్ ఆల్సో అలాగే ఉంది. స్లైట్లీ మ్యాట్ పాలిషింగ్, నోటీస్ చేసేంత మ్యాట్ పాలిషింగ్లో లేదు, రెడిష్ పాలిషింగ్లో లేదు, బట్ వెరీ స్లైట్లీ మ్యాట్ పాలిషింగ్. నన్ను అడిగితే ఇది గోల్డ్ పాలిషింగ్ అనే చెప్తాను. కొంతమంది ఇంకా ప్రతిదీ పిన్ పాయింట్ చేస్తూ అడుగుతుంటారు కాబట్టి స్లైట్లీ మ్యాట్ అని చెప్తున్నాను. సో మీకు బటన్స్ వచ్చేసి పుష్ బ్యాక్ బటన్స్ వచ్చేస్తాయి. మీకు ఇయర్ రింగ్ వచ్చేసి సుమారుగా ఇదిగో ఇంత ఉంటుంది, ఆల్మోస్ట్ ఇంత ఉంటుంది. చిన్న ఫేసెస్కి కూడా సెట్ అవుతుంది, ఎందుకంటే దగ్గరగా వచ్చేసింది. ఇయర్ రింగ్ అనేది దగ్గరగా వచ్చేసింది. ఇలా ఉంటే కనుక మీకు ప్రతి ఫేస్కి సెట్ అవుతుంది. చూడండి ఎంత దగ్గరగా వచ్చేసింది. ఆల్మోస్ట్ 2 ఫింగర్స్ కవర్ అయిపోయింది. పైన పోర్ట్రేట్ అయితే చాలా బాగుంది, లక్ష్మీ అమ్మవారిది. అండ్ ఇలా పుష్ బ్యాక్ బటన్ వచ్చేస్తుంది. ప్రైస్ వచ్చేసి 1250. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, దానికి వాట్సాప్ ద్వారా ఆర్డర్ కన్ఫర్మ్ చేసేసుకోండి. అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ సెట్, నాకు ఇది బాగా నచ్చింది. కంప్లీట్గా అన్కట్ స్టోన్స్ వచ్చేసాయి అండ్ గ్రీన్ వచ్చేసింది.
మీరు ఎప్పుడైనా చూడండి, అంటే అన్కట్ పక్కన రూబీ అనేది అఫ్కోర్స్ ఎలివేట్ అవుతుంది, నో డౌట్. బట్ ఒకసారి పచ్చ అంటే లైక్ ఈ గ్రీన్ స్టోన్తో ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. స్టోన్ వర్క్ కావచ్చు, క్వాలిటీ అవ్వచ్చు, పాలిషింగ్ అవ్వచ్చు, ఫిట్టింగ్ అవ్వచ్చు. అండ్ ఇది వచ్చేసి స్లైట్లీ మ్యాట్ పాలిషింగ్, అంటే డార్క్ కనిపించదు, ఎందుకంటే ఇక్కడ మీకు కంప్లీట్గా స్టోనే హైలైట్ అవుతుంది. ఆ ఎడ్జెస్కే గోల్డ్ వర్క్ వచ్చేసింది. ఈ ఎడ్జెస్లో ఉన్న పాలిషింగ్ స్లైట్లీ పాలిషింగ్ అనమాట, స్లైట్లీ మ్యాట్ పాలిషింగ్. ఇక్కడ పాలిషింగ్ డామినేట్ చేయట్లేదు, స్టోన్సే డామినేట్ చేసేస్తున్నాయి. చాలా నీట్గా ఉంది ఫిట్టింగ్ అనేది, నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇట్లా వచ్చేస్తాయి, ఇలా వచ్చేస్తాయి, ఫ్లాట్గా ఉంటుంది, మంచి లెంత్లో ఉంటుంది. సుమారుగా మీకు 24 ఇంచెస్ అలా వచ్చేస్తుంది. 2900 ఈజ్ ద ప్రైస్. సింపుల్గా స్టోన్ సెట్స్లో కావాలి, కొంచెం అంటే కొంచెం హెవీగా వద్దు, నీట్గా ఉండాలి అనుకుంటే ప్రిఫర్ చేయొచ్చండి. పెద్ద పెద్ద పెండెంట్స్ అలా ఏం అవసరం లేదు, బాగుంది. కొంచెం ప్రొఫెషనల్గా ఉండాలి, కొంచెం నీట్గా ఉండాలి, 1 గ్రామ్ అని తెలియదు అనుకుంటే కనుక ఇది ప్రిఫర్ చేయొచ్చు. 2900 ఈజ్ ద ప్రైస్. అండ్ నెక్స్ట్ వన్ లాస్ట్ కలెక్షన్, వన్ బ్యూటిఫుల్ కలెక్షన్. మోడర్న్గా లుక్ ఉండాలి అనుకునే వాళ్ళు కనుక ఇది హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు. మీకు ఇది లోపల వైపు నుంచి కూడా కంప్లీట్గా కార్వింగ్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడనేమో బయటకు వచ్చేస్తుంది కార్వింగ్, ఇక్కడ లోపలికి వచ్చేస్తుంది. జస్ట్ ఇలా టిల్ట్ అయినట్టుగా, ట్విస్ట్ చేసినట్టుగా ఉంటుంది. కంప్లీట్గా మోడర్న్గా ఉండాలి, ఎవరి దగ్గర ఉండదు కలెక్షన్, నీట్గా ఉండాలి, చూడగానే ఐ క్యాట్స్ లాగా ఉండాలి అనుకుంటే కనుక ఇది మీరు చూస్ చేసుకోవచ్చు. స్లైట్లీ మ్యాట్ పాలిషింగ్ అనడం కంటే కూడా గోల్డ్ పాలిషింగ్ అని అంటాను, కానీ మీ ఉద్దేశంలో స్లైట్లీ మ్యాట్ పాలిషింగ్ ఇలా వచ్చేస్తుంది. ఇయర్ రింగ్ అనేది చెప్పాను కదా, కంప్లీట్గా డిఫరెంట్ ప్యాటర్న్, రొటీన్గా ఉండదు, మోడర్న్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ట్రై చేయొచ్చు, ఎటువంటి భయం అది లేకుండా, అంటే ఎలా ఉంటుందో అని ఏం లేకుండా ట్రై చేయొచ్చు. బికాస్ ద ప్రైస్ ఆల్సో వెరీ అఫోర్డబుల్. మనసులో అలా బట్ ట్రై చేద్దాము అనుకున్నప్పుడు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, ఎందుకంటే 1050 అనేది పెద్ద ప్రైస్ ఏం కాదు. సో మీకు 2-3 సార్లు పెట్టుకుంటే అబ్బాయి ఇలాంటివి నాకు కూడా సెట్ అవుతాయి, గోల్డ్లో కూడా వేసుకోవచ్చు, లైక్ అలాంటివి కూడా చేసేసుకోవచ్చు అన్న ఫీలింగ్స్ కూడా పోతాయి. రైట్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇవాళకైతే ఇదే కలెక్షన్. నెక్స్ట్ వీడియోలో మరింత బ్యూటిఫుల్ కలెక్షన్స్ మళ్ళీ మీ ముందుంటాను. అండ్ వన్ మోర్ టైం మీకు, మీ కుటుంబానికి వినాయక చవితి శుభాకాంక్షలు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ ద టైమ్ విత్ మీ ఆన్ ది స్పెషల్ ప్రీషియస్ డే. థ్యాంక్ యూ.